ఆ అంటే అమ్మా. అందమైన వింధ్య అడవిలో పచ్చటి చెట్ల మధ్య చిన్న జంతువులందరికీ మొక్కలు పెంచడమంటే ఎంతో ఇష్టం. ఆ అడవి ఇప్పుడు కళకళలాడుతూ ఉండేది. ఆ సంవత్సరం అడవి బడిలో ఒక పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. వసంతకాలపు పూల తోటల పోటీ జరుగుతోంది. జంతువులన్నీ ఎంతో ఉత్సాహంగా ఉన్నాయి. జంతువులన్నీ త్వరగా పెరిగే రంగురంగుల మాయా విత్తనాలను నాటటంలో చాలా బిజీగా ఉన్నాయి. ఆ విత్తనాలు మామూలువి కావు, ఇట్టే పెరిగిపోతాయి. చిన్న కుందేళ్లు చూస్తుండగానే అద్భుతం చేశాయి. అవి నాటిన విత్తనాలు ఒక్క రోజులోనే ఎర్రటి పెద్ద క్యారెట్లుగా మారిపోయాయి. అటువైపు రామచిలుకలు గులాబీ రంగులో ఉండే తీయటి వాసన వచ్చే పూలతీగలను నాటాయి. అవి క్షణాల్లో వికసించాయి. కాని ఖుషీ అనే ఒక చిన్న నక్కపిల్లకు మాత్రం ఎలాంటి మాయా విత్తనం దొరకలేదు. ఆమె ఒంటరిగా దిగులుగా నిలబడిపోయింది. తనకంటూ ఒక విత్తనం కోసం వెతుకుతూ పాత నది ఒడ్డున మట్టిని తవ్వుతూ కూర్చుంది ఖుషీ. అప్పుడే ఆమెకు ఒక వింతైన బూడిద రంగు విత్తనం దొరికింది. అది చూడటానికి ఒక చిన్న గరుకైన రాయిలా ఉంది. అది రాయిలా ఉన్నా దాన్ని పట్టుకోగానే ఖుషీకి ఎందుకో చాలా వెచ్చగా, ఎంతో ఆప్యాయంగా అనిపించింది. తన మనసుకు నచ్చడంతో ఆ చిన్న విత్తనాన్ని తన తోటలో నాటాలని ఖుషీ గట్టిగా నిర్ణయించుకుంది. ఆ రోజు నుండి ఖుషీ ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఆ బూడిదరంగు విత్తనానికి ఎంతో ప్రేమతో నీళ్లు పోసేది. అలా చూస్తుండగానే ఒక వారం గడిచిపోయింది. పగలు రాత్రి కాలం వేగంగా పరిగెడుతోంది. మిగతా జంతువుల తోటలన్నీ అప్పటికే రంగురంగుల పెద్ద పూలతో, నోరూరించే పండ్లతో నిండిపోయి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. కాని ఖుషీ నాటిన చోట మాత్రం ఏమీ మొలవలేదు. అది చూసి మిగతా జంతువులు పగలబడి నవ్వాయి. మట్టికెందుకు నీళ్లు పోస్తున్నావు ఖుషీ? ఆ రాయి ఎప్పటికీ మొలకెత్తదు. నీ శ్రమ అంతా వృధా అంటూ చిన్న కోతులు ఎగతాళి చేశాయి. ఆ మాటలకు ఖుషీకి చాలా బాధ అనిపించింది. కళ్ళు చెమర్చాయి. అయినా సరే ఆమె తన ప్రయత్నం ఆపలేదు. ఎంతో ఓపికగా చుట్టూ ఉన్న కలుపు మొక్కలు తీస్తూ, రోజూ నీళ్లు పోస్తూ తన విత్తనం కోసం ఎదురుచూస్తూనే ఉంది. వారాలు గడిచిపోయాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వసంతకాలపు పోటీ రోజు రానే వచ్చింది. జంతువులన్నీ తమ అందమైన తోటలను చూసి మురిసిపోతూ అందరికీ గర్వంగా చూపించాయి. అందరూ సంబరాలు చేసుకుంటుంటే ఖుషీ మాత్రం తన ఖాళీ మట్టి ప్రదేశం దగ్గర మౌనంగా తలదించుకుని నిలబడి ఉంది. అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారిపోయింది. భయంకరమైన ఉరుములతో కూడిన పెద్ద తుఫాను అడవిని కమ్మేసింది. భారీ వర్షం, బలమైన గాలులు వీచాయి. మాయా విత్తనాలతో త్వరగా పెరిగిన సున్నితమైన పూలు, మొక్కలన్నీ నేలమట్టమయ్యాయి. తమ శ్రమ అంతా నాశనం అవడంతో జంతువులన్నీ కన్నీళ్లు పెట్టుకున్నాయి. అడవి మొత్తం చాలా చీకటిగా, భయానకంగా మారిపోయింది. తుఫాను నెమ్మదిగా తగ్గిపోయింది. గాఢమైన రాత్రి చీకటి అలుముకున్న సమయంలో ఖుషీ మట్టిలో ఒక అద్భుతం జరిగింది. తడి మట్టిలోంచి మెరుస్తున్న ఒక చిన్న వెండిరంగు మొలక బయటకు వచ్చింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే ఆ చిన్న మొలక వేగంగా, ఎంతో బలంగా పెరగడం ప్రారంభించింది. దానికి బలమైన వెండి కొమ్మలు, కాంతినిచ్చే తెల్లటి ఆకులు వచ్చాయి. అది అడవిలోనే అత్యంత అరుదైన వెన్నెల చెట్టు. ఆ చెట్టు నుండి వస్తున్న సున్నితమైన వెచ్చని వెండి కాంతి చీకటి అడవి అంతటినీ పట్టపగలులాగా వెలుతురుతో నింపేసింది. చలికి వణుకుతున్న చిన్న జంతువులందరికీ దాని బలమైన వెచ్చని కొమ్మల కింద సురక్షితమైన ఆశ్రయం దొరికింది. అప్పుడు మిగతా జంతువులకు తమ తప్పు తెలిసొచ్చింది. ఖుషీని క్షమాపణలు అడిగాయి.
జీవితంలో అత్యుత్తమమైన అందమైన విషయాలు ఎదగడానికి సమయం పడుతుందని అర్థం చేసుకున్న ఖుషి సంతోషంగా నవ్వింది. ఓపిక ఎప్పుడూ అందమైన ఫలితాలను ఇస్తుంది.